అధ్యాయం అంటే 5వ అధ్యాయము. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగానే పుట్టిన వాణ్ణి ప్రేమించును. మనం దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారం అయితేమా దేవుని పిల్లలను మనం ప్రేమించుచున్నామని దాని వలన మనము ఎరుగుతాం. యోహాను పత్రిక అంటేనే టోటల్ లవ్, ప్రేమల గురించి మాత్రమే యోహాను పత్రిక ఎక్కువగా ఒత్తి చెప్పడం జరుగుతుంది. ఇంతకీ దేవుని ప్రేమించడం అంటే ఏంటిది అంటే ఆయన ఆజ్ఞలను గైకొనట. ఆజ్ఞలను గైకొన్నవాడు అతను దేవుణ్ణి ప్రేమించనట్టే లెక్క. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాడు. ఇదనమాట. అందుకనే ప్రతి వారు కూడా దేవుని ఆజ్ఞలను పాటించటంలో ప్రేమ కనపరచవచ్చు. 3వ వచనం ఏం చెప్తుందంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ఏమైనవి? అవి భారమైనవి కావు అని ఉంది. ఆయన ఆజ్ఞలు అనేవి భారమైనవి కావు. మరి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుణ్ణి ఎవరు ప్రేమించినా వారు ఖచ్చితంగా ఈ లోకాన్ని జయిస్తారండి. దేవుణ్ణి ప్రేమించటం అనగా వెలుగును ప్రేమించటం, దేవాది దేవుని యొక్క మాటలను మనస్ఫూర్తిగా ప్రేమించటం. అలా ప్రేమించిన వారు లోకాన్ని జయించారు. అంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడము, ఈ మూడింటిని ఖచ్చితంగా వీళ్ళు జయిస్తారు. ఆ ఆకర్షణకు వీళ్ళేమీ పడిపోరు. అందుకనే ఎవడికి దైవికమైన ఆకర్షణ ఉంటుందో వారికి ఈ లోక ఆకర్షణ అనేది ఉండదు, పని చేయదండి. నీ మీద ఈ లోక సంబంధమైన ఆకర్షణలు పని చేస్తున్నాయా? నిన్న అది పడగొడుతుందా? లోక ఆకర్షణ, లౌకిక ఆకర్షణ, శరీర ఆకర్షణ, జీవబుడంబము. అయితే నీ మీద దేవుని వాక్య ప్రభావం లేదు. దేవుని కుమారుడి యొక్క రక్తంలో దాగి ఉన్న ఆ శక్తి నీ మీద అది ఏ ప్రభావం చూపలేదు. చాలా మంది మేము క్రైస్తవులను, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటూనే వారు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అప్పుడు వారు అబద్ధాలు ఆడుతున్నారు. కనుక ఏదైనా ఒక్కదానిలోనే మనం నిలుచుంటాం. మన ఎగ్జామ్ పేపర్లో ఒక 5 లైన్లు ఇస్తాడు. వాటి పక్కన తప్ప ఒప్ప అని ఏదైనా ఒకటే ఆన్సర్ రాయాలి. అందులో ఆ లైన్ తప్పులాగా అనిపిస్తే మనం తప్పు అని పెడితే అప్పుడు అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. లేదు అది కొన్నిసార్లు ఆ లైన్ ఒప్పు అయితే దాన్ని ఒప్పు అని పెట్టాలి, రైట్ పెట్టాలి, అప్పుడు ఆ లైన్ కరెక్ట్ అవుతుంది కదా. అట్లా మనకు మార్కులు వస్తాయి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నేను దేవుణ్ణి కలిగి ఉన్నా, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ నువ్వు లోక ఆకర్షణకు లొంగిపోయావనుకో, యు ఆర్ ఏ బ్యాడ్ క్రిస్టియన్. సంథింగ్ ఆకాను ఒక బంగారపు కమ్మి ఆకర్షించింది. బంగారపు కమ్మి నిన్ను ఆకర్షించిందా? నువ్వు దాని ఆకర్షణకు లొంగిపోయావా? అయితే నీవు దేవుని యందలి నిరీక్షణ, విశ్వాసము, దైవికమైన ఆకర్షణ నీళ్ళు లేనట్టు లెక్క. నా మాట మీకు స్పష్టంగా అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. ఏ వ్యక్తి అయినా దైవ ఆకర్షణలో ఉన్నాడో ఆ వ్యక్తి లోక ఆకర్షణలో ఉండడు. లోక ఆకర్షణ అతని మీద పని చేయదు. అందుకనే ఖచ్చితంగా మనం 2 పడవల్లో అడుగు పెట్టలేం. అంటే ఒకే ప్రశ్న 2 ఆన్సర్లు ఉండవు. అంటే అది కొద్దిసేపు తప్పని, కాదు ఒప్పని, లేదు మళ్ళీ తప్పని, లేదు మళ్ళీ ఒప్పని, ఇలా పెట్టుకుంటూ పోతే నువ్వు ఎప్పటికీ కరెక్ట్ ఆన్సర్ అనేది రాయలేవు. తమ్ముడు, చెల్లి, ప్రభు చెప్తున్న మాట నేను మాట్లాడుతున్నాను. దేవుణ్ణిలో నీలో ఒక ఆకర్షణ కలిగి ఉన్నాడా?
ప్రభు నిన్ను ఆకర్షించాడా? ఆ ఆకర్షణ బంధంలో నీవు గనక బంధించబడి ఉన్నావా? అయితే ఈ లోకంలోది ఏదియు నిన్ను బంధించదు. షద్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుడు బంధించేశాడు. అంటే దేవుని ఖైదీలైపోయారు వాళ్ళు. వాళ్ళని దేవుడు ఆకర్షించాడు. అవును. పరమగీతం మొదటి అధ్యాయంలో అదే మాట ఉంటుంది. మమ్మలను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము అంటారు. ఒకసారి ఆ మాట చదువుదామా? పరమగీతములు మొదటి అధ్యాయము 3వ వచనం. ఎవరైనా చదవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎవరు చదవకపోతే నేను చదువుతాను. అంటే అంత చాకచక్యంగా చదివాళ్ళు లేరు. సరే, నేను చదువుతాను. పరమగీతములు మొదటి అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. ఇదండి, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. ఏదైనా ఒక షాపింగ్ మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్రెస్ కలరు అది మనల్ని బాగా అట్రాక్ట్ చేసింది అనుకో, వెంటనే ఇంటికి ఫోన్ చేస్తాం. మమ్మీ, నాకు పలానా డ్రెస్ నచ్చింది. సో కాస్ట్ 1500 పై మాటే ఉంది. మినిమం 2000 దాకా ఉంది, నేను చూశాను. నాకు 2000 కావాలి అంటాడు. ఏంట్రా, మొన్ననే కదా మీ బర్త్డే కొన్నాము, మళ్ళా ఏంటి ఇప్పుడు డ్రెస్? 4 నెలలు కూడా కావట్లేదు, మళ్ళీ డ్రెస్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీ కాలేజ్కి చాలా డబ్బులు పెట్టావు, యూజ్లెస్ ఫెలో అని మమ్మీ ఎడాపెడా వాడిని బాధ్యతను గుర్తు చేస్తూనే మమ్మీ తిట్టేస్తుంది. అప్పుడు వీడు అసలు ఒప్పుకోడు, ఎందుకంటే దాని ఆకర్షణలో పడిపోయాడు. లేదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, వచ్చే క్రిస్మస్ కూడా నేను అడగను, ప్లీజ్ ఇక నాకు ఈ ఒక్క డ్రెస్ కొనివ్వ, ప్లీజ్ ప్లీజ్ అని దండం పెడతా ఉంటాడు. ఈలోగా ఆగు, మీ నాన్న అడిగి చెప్తానని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ ఇస్తుంది. మీ కొడుకు చాలా ఘనకార్యం చేస్తున్నట్టున్నాడు, వాడు ఏందో ప్లీజ్ ప్లీజ్ అంటాడు, నాకు అర్థం కావట్లేదు, నువ్వే విను ఏందో అంటాడు. అప్పుడు వాళ్ళ డాడీ పట్టుకునేటప్పుడు వాళ్ళ డాడీని బతిలాడుతూ ఉంటాడు. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ఇంకా నేను క్రిస్మస్కి అస్సలు అడగాను, ప్లీజ్ డాడీ, మీరు అప్పుడు కొనొద్దు, నాకు ఇది ఒక్కటి కొనండి అని బతిలాడుతున్నప్పుడు ప్రేమగల తండ్రి ఏం చేస్తారంటే, సర్లేరా అని 2000 రూపాయలు కొట్టేస్తాడు. అప్పుడు దాన్ని ఆయన తీసుకుంటాడు. సో అదేమిటంటే, మనం ఖచ్చితంగా ఆకర్షణలో ఉన్నాం. యేసు కూడా అంతే. లోకములో ఉన్నదంత మురికి పెంట, నా ప్రభువులో పరిశుద్ధత ఉంది, ఆయన నా జీవితంలో ఉంటే చాలు అని అనుకున్న వాడు ఎవడైనా ఇక లోక పెంటని మురికి అందంగా ఉంది అని అనడు. అబ్బే చి, గలీజ్, రోత, ఇంత దరిద్రంగా ఉంది, ఈ పనికి మాలిన దానినా నేను ఇంతవరకు పూసుకొని రాసుకొని తిరిగాను, చిచ్చి అంటూ అతను ప్రార్థన చేసినా ఏడుపు వస్తుంది ఆయనకి. ప్రార్థన చేస్తున్న కన్నీరు కార్చేస్తాడు. ఎందుకంటే యేసయ్యా, అందమైన నీవెక్కడ, విలువైన నువ్వెక్కడ, ఇప్పటిదాకా ఈ పెంటే అందమైనదని నేను పూసుకొని భ్రమపడటం ఎక్కడ అని అప్రయత్నంగా ఏడుస్తాడు. ప్రయత్నించి కాదు, అప్రయత్నంగా దుఃఖము కన్నీరు పొర్లుకుంటూ వస్తుంది. అలాగున యేసయ్యను ఆకర్షించిన వాడు ఇక ఏ ఆకర్షణలో ఆయన పడిపోడు. యేసయ్యను మించి ఇక ఏ ఆకర్షణలు అక్కడ పనిచేయవు. అవును, అది నిజమైన ఆకర్షణ. అందుకనే 4వ వచనంలో, పరమగీతం మొదటి 4వ వచనంలో, నన్ను ఆకర్షించు అంటాడు, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదాము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనేను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదాము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు నిన్ను ఆకర్షిస్తే లోకంలో ఏ ఆకర్షణైనా అది దేనికి పనికిరాదు, అది ఒట్టిదే తేలిపోద్ది. అందుకనే లోకంలో లోక ఆకర్షణలో ఎక్కువ టైం నువ్వు ఉండలేవు. అర్థమవుతుందా? ఒకప్పుడు సినిమా, సీరియల్, ఈ లోకంలో ఉన్న విందులు, వినోదాలు, చిందులు మనల్ని ఆకర్షించాయి. అది ఇప్పుడు అలా కాదు, తండ్రి ఆకర్షించాడు. ఇక మనల్ని ఏది ఆకర్షించలేదు, ఏది మనల్ని వంచన చేయలేదు. అందుకనే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే.
ఇప్పుడు అర్థమైంది కదా. దేవుడు ఒక వ్యక్తి ఆకర్షించుకుంటే అతడు లోకాన్ని జయిస్తాడు. అదే అది విశ్వాసం ద్వారా కలిగిన విజయం. ఇక 5వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వాడు మరి ఎవడు? ఎస్, అవును కదా. యేసయ్యను, ఇతని దేవుని కుమారుడు, నా కొరకు సిలువలో మరణించాడు, నా పాపమంతా తీర్చారు, రుణం తీరిపోయింది అని నిశ్చయముగా నమ్మేవాడే లోకాన్ని సింపుల్ గా జయించగలడు. అంటే నువ్వు ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని కలిగి ఉన్నావు. యేసు అనే కోటీశ్వరుడు అయిపోయావు. అంటే ఆల్రెడీ నువ్వు సూర్యుడిని కలిగి ఉన్నావు, బగబగ మండే సూర్యుడిని కలిగి ఉన్నావు. ఈలోగా అప్పుడు లోకం నీ ఎదుట ఏమైపోయింది? ఒకప్పుడేమో అదే నీకు అట్రాక్ట్ గా మారిపోయింది. కానీ యేసు అనే సూర్యుడు నిజంగా వచ్చి ఆ నక్షత్రం నీలో వచ్చిన తర్వాత నీలో ఉన్న చీకటంతా పారిపోయాక మరలా లోకం అనే కొవ్వొత్తి నీ ఎదుటిగా వచ్చి, చూసావా, నేను ఒకప్పుడు నేను ఆకర్షించా కదా, ఒకప్పుడు నేను ఆకర్షించిన సినిమాను నేనే, ఒకప్పుడు నేను ఆకర్షించిన సీరియల్ నేనే, ఒకప్పుడు నేను ఆకర్షించిన ఒక బ్యూటీనెస్ నేనే అని ఆ కొవ్వొత్తులను ఎదురుగా వచ్చాయనుకో, నీకు నవ్వు వస్తుంది. ఎందుకంటే కొవ్వొత్తులారా, మీరెంత, మీ వెలుగెంత, మీరెంత, మీ శక్తి సామర్థ్యాలెంత? ఆల్రెడీ నేను సూర్యుడిని కలిగి ఉన్నాను. కొవ్వొత్తు రూపంలో మీరు వస్తే నాకేంటి? మీరు ఒకప్పుడు కొవ్వొత్తులే, కానీ నా కళ్ళు గుడ్డివై నా ప్రభువును స్మరించక నేను నీవే ఎలుగు నిన్ను ఆకర్షించాను. ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను, అసలు నిన్ను హత్తుకొని నేనెట్లా ఉన్నానా ఒకప్పుడు అని మనం సిగ్గుపడతాం. దేవా, సూర్యబింబమైన నిన్ను వదిలే కదా నేను కొవ్వొత్తుల వెంట పరిగెత్తాను, అదే వెలుగు అనుకున్నాను, అదే భ్రమ అనుకున్నాను. కానీ నువ్వు ఉదయించాక నీ ఎదుట కొవ్వొత్తుల వెలుగు వెలవెలపోతుంది. అసలు ఇది దేనికి పనికి వస్తుంది దేవా అంటూ కృతజ్ఞతతో కన్నీరు కారుస్తావు ఈసారి. అప్పుడేమో దుఃఖముతో పశ్చాత్తాపంతో కన్నీరు కార్చావు. ఇప్పుడేమో ఆరాధనా భావంతో కృతజ్ఞతతో, అయ్యా నిన్ను కలిగున్న నేను, నువ్వు నాకుంటే ఇంకా లోకంలోది ఏమి అక్కర్లేదయ్యా నాకు. 73వ కీర్తనలో ఆసపు గానం చేశాడు. యెహోవా, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు నాకుండగా లోకములు ఏది నాకు అక్కర్లేదంటాడు. అలాగనే దైవజనుటువంటి పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమని? దేవుని యొక్క ప్రేమ యొక్క లోతును అనుభవించిన తర్వాత అంటాడు ఆయన, ఇదిగో దేవుని ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాయగలరు? నన్ను ఎవడు ఎడబాయగలడు? వస్త్రహీనత అయినను, దరిద్రమైనను, పేదరికమైనను, ఒకవేళ సింహాసనమైన అధికారులైనా, లేకపోతే ఉన్నవైన, రాబోనవైన, ఎత్తైన లోతైన దేవదూతలైనా, మరి ఏదైనా సింహాసనములైన, అధికారములైన, నా ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదు. ఎందుకంటే నా యేసు ముందు పరలోకం ఉంది, దాన్ని వదిలేశాడు నా కోసం. నా యేసు ముందు సింహాసనం ఉంది, దాన్ని వద్దనుకున్నాడు ఈ దరిద్రుడి కోసం. నా యేసు కళ్ళ ముందు పరిపాలించే సామర్థ్యం అన్ని ఉన్నాయి, మహిమ ఉంది, కానీ నా కోసం నా ముందు పరలోకమును వెలవెలబోయేలాగా చేశాడు. నన్ను ముందు పెట్టుకొని పరలోకపు సింహాసనాన్ని కూడా వద్దనుకున్న ప్రియుడే నాకు కావాలి. నాకేం కావాలి? తన కంటే నన్ను ఎక్కువగా ప్రేమించిన ఆ ప్రభు నాకు కావాలి అంటూ నువ్వు గాన ప్రతిగానం చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటావు. ఎంత లోతుగా రాశాడండి యోహాన్ పత్రికను, ఎంత లోతుగా రాశాడు. మనం రాత్రి కూడా విన్నాం కదా. కనుక ఈ లోతైన ప్రేమ, లోతైనటువంటి సత్యములు ఎవరైతే నిజంగా కలిగి జీవిస్తారో, కలిగి బ్రతికేస్తారో, వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. అందుకనే 6వ వచనం చూడండి. నీళ్ల ద్వారా, రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయన యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చాడు. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ మాత్రమే, అనగా సత్యం అన్నమాట. ఆ సాక్ష్యం ఇచ్చేవాడు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లు, రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యాలను అంగీకరించున్నాం కదా, మరి మనుషుల సాక్ష్యం చెప్తే నమ్ముతాం దాన్ని మనం. అలాగే దేవుని సాక్ష్యము మరి బలమైంది కదా. ఎస్, అవును కదా. మనుషులు అబద్ధాలు ఆడగలరు ఏమో, కానీ చాలా మంది ఆడుతున్నారు. మనం కూడా ఒకప్పుడు ఆడాము కూడా. దాంట్లో అసలు సచ్చు లేదు. మేము అబద్ధం ఆడలేదని అంటే అసలు దేవుడు మనల్ని అంగీకరించాడు. అసలు అబద్ధాలలో మొట్టమొదటగా ఆడితే, ఎక్కువ అబద్ధాలు ఆడితే మనం.
కనుక ఒకప్పుడు మనం అబద్ధికులం. కానీ దేవుడు ఏనాడు కూడా తన మాట గెలవాలని అబద్ధం ఆడటం కానీ, మాట మార్చటం కానీ జరగదు. ఒకవేళ ఆయన ఒక కార్యాన్ని మన పట్ల జరపకపోతే ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే మనం ఎక్కడో పప్పులో కాలేసాం. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఆపేస్తాడు. కామా పెట్టడము, ఫుల్ స్టాప్ పెట్టడము జరుగుద్ది. అలా జరిగిపోతుంది. కనుక దాన్ని మనం గమనించాలి. దేవుని సాక్ష్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు. దేవుని సాక్ష్యం ఆయన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కొడుకును గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని అసలు నమ్మలేదు. కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేశాడు. నువ్వు దేవుణ్ణి నమ్మలేదంటే ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మట్లేదు అనమాట. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మలేదు కాబట్టి దేవుణ్ణి నేను అబద్ధికునిగా చేశావు. కాబట్టి ప్రతి అబద్ధికుడు కూడా ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళతాడు. ఆ సాక్ష్యం ఏంటిది అంటే దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను. అంటే ఆల్రెడీ మనం జీవాన్ని కలిగి ఉన్నాం. ఈ జీవం ఆయన కుమారుని ఎందే ఉంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడు. యేసును మనం అంగీకరించినప్పుడే ఆ జీవాన్ని మనం కలిగి ఉన్నాం. దాన్ని మనం ఎప్పుడు కూడా అనుభవించాలి. అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు మళ్ళీ రాస్తున్నాను. ఆల్రెడీ ప్రభుని మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు జీవాన్ని, నిత్య జీవాన్ని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీవు ఈ సమయమున ఆ దైవికమైనటువంటి కృప కోసం అరులు చాచవలసిన బాధ్యత ఉంది. ఆల్రెడీ మీరు దేవుడిని నమ్మారు కాబట్టి మీరు కలిగి ఉన్నారు అంటూ రాశాడు. 14 చూడండి. ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా ఆయన మన మనవిని ఆలోకించుదన్నది. ఇప్పుడు ఆయన ఏ మనవిని ఆలకిస్తాడు అంటే ఏది పడితే అది వినడు. ఆయన చిత్తానుసారముగా మనం అడిగినది ఆయన తప్పకుండా వింటాడు. నీ ప్రార్థనకు జవాబు రావటానికి ఇది ఒక మంచి సూత్రం. ఏంటిది సూత్రము అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా అది ఆయన మనకి ఇస్తాడు. ఆయన చిత్తములు లేనివి నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఆయన ఇవ్వడు. ఆయన చిత్తం కానిది నువ్వు అడిగితే ఆయన నీకు ఇవ్వటం ఆల్మోస్ట్ దాదాపు అసంభవం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పరిశుద్ధంగా ఉండాలి. నేను ప్రభుని అడిగాను, ప్రభా ప్లీజ్ ఒక్కసారి వ్యభిచారం చేస్తాను, ఒప్పుకున్నానా, దయచేసి నాకు ఇవ్వండి నాన్న, నాకు ఆ వ్యభిచారం కావాలి ప్రభు అని అంటున్నాను అనుకోండి. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడు. నా కొడుక, నేను ఆకర్షించాక, నా ఆకర్షణలో ఉన్నాక, వ్యభిచారం కూడా ఒక పెద్ద ఆకర్షణేనా? అది నిన్ను అలా ఆకర్షించగలదా? సూర్యుని ధరించిన నీవు, చంద్రబింబం మీద నిలిచిన నీవు, 12 నక్షత్రముల కిరీటాన్ని శిరస్సు మీద కలిగి ఉన్న నీవు, సంఘమైన నువ్వు, నేను మరల కొవ్వొత్తి వెలుగు యొక్క ఆకర్షణకు లొంగిపోగలవా? లేక మిణుగుడు పురుగు యొక్క వెలుగుకి నువ్వు ఆకర్షితుడివి కాగలవా? అంటే నేను అంటాను, నెవర్ ప్రభా, ఐ కాంట్ బిలీవ్ ఇన్ మిణుగు పురుగు అని అనేస్తాను. నేనైతే ఐ కాంట్ బిలీవ్ ఇన్ ద మిణుగు పురుగు, ఐ కాంట్ బిలీవ్ ఇన్ ద కొవ్వొత్తి వెలుగు, ఐ కాంట్ బిలీవ్ లోక ఆకర్షణ అంటూ నువ్వు ధ్వజం ఎత్తగలవు. ఓకేనా? నో ఆన్సరే నీ ఆన్సర్ కూడా అయి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా తమ్ముళ్ళు, ప్రియమైన చెల్లెలు, ఈ ఉదయకాలపు గూగుల్ మీట్ లో దేవుని సత్య స్వరాన్ని, ఉదయకాలపు దేవుని యొక్క మహిమాన్వితమైన వేడివేడి అప్పమును సేవించాలని వచ్చిన ప్రతి తల్లికి, చెల్లికి నేను చెప్తున్నది ఏంటంటే, నిన్ను లోకం ఆకర్షించిందా? యేసు కంటే ఎక్కువ ఆకర్షించిందా? అయితే నువ్వు యేసు ఆకర్షణకి ఇంకా లొంగలేదు. దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెబుతూ లోకాన్ని ప్రేమించుచున్నావు అనుకో. నువ్వు లోకములు ఉన్నవి మన్ను, మశానం, ధూళి, దుమ్ము, డస్ట్, చెత్త, పేడ, బెల్లం మొత్తం పూసుకుంటున్నావు అనుకో. నేను క్రైస్తవుడినే, నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను, నేను క్రీస్తుని ప్రేమించుచున్నాను కనుక నువ్వంటే నీలాంటి చెత్త అబద్ధికుడు మరొకడు లేడు. నువ్వు ఎవడివో తెలుసా? ఒక నామకార్థ క్రైస్తవుడిని.
ఎవడివో తెలుసా? ఒక నామకార్థ క్రైస్తవుడివి. నువ్వు మహిమను విడిచిపెట్టేశావు. మహిమను విడిచి సొంత ఇష్టాన్ని కొనసాగిస్తున్నావు. తమ్ముడు, చెల్లి, విన్నాం. దేవుని ఆత్మవాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? మనం కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉంటున్నాం. మనం బహు జాగ్రత్తగా మెదలుకోవాల్సిన భాగ్యం మనకుంది. నూతనంగా పెళ్ళైన జంటున్నారు. ఎందుకని వారిని 2 నెలలు 3 నెలలు వదిలేస్తారు? ఎందుకంటే వారు 2 రకాల నేపథ్యాల్లో పెరిగారు. ఎవరి కుటుంబాల్లో వాళ్ళు పెరిగారు. కానీ మరొక నేపథ్యంలో పెరిగిన అమ్మాయితో అబ్బాయితో ఏడవాలంటే వారికి కొంత గ్యాప్ ఇవ్వాలి. అంటే వారిని ఏకాంతంగా వదిలేయాలి. ఆ ఏకాంతంలో వారు ఒకరినొకరు డెప్త్గా తెలుసుకుంటారు. ముందు వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత వారి అభిరుచులు తెలుసుకుంటారు. ముందు అభిప్రాయం, తర్వాత అభిరుచులు. ఇవి తెలుసుకున్నప్పుడు వారితో మెదలటం సింపుల్ అవుతుంది. దేవుడు కూడా అంతే కదా, మనల్ని అలాగే ఆకర్షించాడు. అప్పుడు వీరిరువురు కూడా ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. అవి న్యాయసమ్మతంగా ఉంటే దాన్ని అనుసరిస్తారు. దానికోసం ఇంకా ఎంకరేజ్ చేసుకుంటారు ఒకరినొకరు. మీ అభిప్రాయం కరెక్టేనండి, నేను దాంతో ఏకీభవిస్తున్నాను, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ఇలాంటి భర్త నాకు దొరికినందుకు అంటుంది ఆవిడ గారు. అప్పుడు ఈయన గారు కూడా, నాకు కూడా దేవుడు ఒక మంచి గిఫ్టే ఇచ్చాడు, నాకు ఒక అద్భుతమైన భార్యను ఇచ్చాడు దేవుడు, నేను నా ప్రభువు కూడా రుణపడి ఉంటాను, నేను ఎప్పటికే ఆయనకు రుణపడి ఉంటాను అంటూ ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, అభిప్రాయాలు పంచుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకునే క్రమంలో ఒక 1 నెల రోజులు వాళ్ళని వదిలేస్తారు. హనీమూన్కి వెళ్ళరండ్రా ట్రిప్ అని వదిలేస్తారు. అప్పుడు ఈ యవన జంట వారికి నచ్చిన చోట, అది గోవా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకపోతే బీచ్ కావచ్చు, వైజాగ్ బీచ్ కావచ్చు, ఆ ప్రాంతంలో తిరుగుతూ వారి అభిప్రాయాలను పంచుకుంటూ వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక చెల్లుంది. తన వివాహమైన తర్వాత భర్త మొదటి రోజే పెళ్ళైపోయి కారెక్కిందట చెల్లి. నాకు మొన్న చెప్తుంది. తను ఎప్పుడు చెప్పలేదు నాకు ఆ విషయం. అన్నయ్య, నేను అతనితో ఎంత పోరాటం అనుభవించానని అంటే, ఏమింది తల్లి అన్నాను. ఇప్పుడు అన్నయ్య, నేను అలా కారెక్కాక ఏమన్నాడు తెలుసా ఆయన? ఇదిగో మీ వాళ్ళతో ఎవరితో నువ్వు మాట్లాడకూడదు, నువ్వు నా భార్య, నువ్వు నా సొంతం అయిపోయావు నువ్వు అన్నాడు. ఇది కండిషను. అసలు అమ్మా నాన్నలు వదిలిపెట్టడమే నాకు గుండెల్లో బరువెక్కే విషయం. వీడు అసలు మాట్లాడొద్దంటాడు. వీడు ఎలాంటి మూర్ఖుడు? నేను అసలు పెళ్లి చేసుకుంది మనిషినేనా, లేకపోతే ఒక మృగాన్ని కనుక చేసుకున్నానా? ఇది ఎంత పొరపాటు అయిపోయింది అంటూ నేను చాలా వాపోయాను. సర్లే, కొత్తలో కొందరికి మెంటల్ సరిగా ఉండదులే, ఎట్నే అంటాడు, తనే మారతాడులే అనుకున్నదా బిడ్డ. కానీ తను రీసెంట్ గా ఈ మధ్యలో చనిపోయాడు. ఈలోగా తను నాతో చెప్పిన భయంకరమైన మాట ఏంటంటే, అన్నయ్య, అతని టార్చర్ ని తట్టుకోలేక నా ఏటీఎం కార్డు నా చేతిలో ఉండదన్న. నేను ఉద్యోగం చేసేది నేను, తనకు ఉద్యోగం లేదు, ఏదో చిన్న ప్రైవేట్ పని చేస్తాడు. అది నా ఉద్యోగంలో నుంచి నా ఇష్టంగా 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి నాకు లేదన్నా. ఎంతసేపట్లో ఒక బానిస బ్రతుకు బతికాను. అయినా సరే ఆయన బాగైతే చాలు, అతన్ని నేనే అర్థం చేసుకుంటా. మేమిద్దరం ఏకీభవించాలి. మాకు పిల్లలు ఉన్నారు, మా బిడ్డల భవిష్యత్తు ఉంది. మేం కాకపోతే ఎవరు చేస్తారు? మా అమ్మ నాన్నలు ఏం చేయగలుగుతారు? కనుక నేనే ఇవన్నీ తట్టుకోవాలి. అమ్మకి చెప్తే, నాన్నకి చెప్తే ఆడవటం తప్పేం జరగదు అని ఆ బిడ్డ అతన్ని అర్థం చేసుకోవటానికి అన్ని రకాల ప్రయత్నించింది. రక్షణ పొందాక ఒక 3 సార్లు, నాకు తెలిసి 4 సార్లు బల్లారాధనలో పాల్పొందిన బిడ్డ. చదువు కోసం ఒక చోట, ఉద్యోగం కోసం ఇంకొక చోట తిరుగులాడుతూ చాలా ఇబ్బందులు పడుతున్న బిడ్డ. తర్వాత ఆయన పెట్టే టార్చర్కి మన ఇద్దరం ఒకటవ్వాలి. నువ్వు యేసు, ప్రార్థన, దేవుడు అంటే నా జీవితంలో నుంచి నేను గెంటేస్తానని బాగా ఇబ్బంది పెట్టేవాడు, భయపెట్టేవాడు. సర్లే, భర్తతో కదా నేను కలవాలి, దేవుడైతే తర్వాత సంగతి, మరి దేవుడు నాకు ఇలాంటి భర్తనిచ్చాడని అడ్జస్ట్ అవ్వటం కోసం ఆవిడ విగ్రహారాధనను కూడా
భోజనం చేసింది. విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆయన చెప్పినట్టు అన్ని చేసింది. ఇట్టనైనా నన్ను అంగీకరించి మేమిద్దరం ఒక్కటైతే కాస్త భార్యాభర్తలంగానే మేము ప్రశాంతంగా ఉందాం. రక్షణ సంగతి తర్వాత అని డిసైడ్ అయిపోయి చేయకూడని విగ్రహారాధన ఆయన చెప్పినట్టు చేయగలిగింది. ఓ మై గాడ్! చివరికి చేసి చేసి ఏమి చేస్తున్నా అతను మాత్రం ఈ బిడ్డను అంగీకరించలేదు. నువ్వు భలేగా నేను చెప్పినట్టు చేస్తున్నావని అనగలిగింది. అది అనలేదు. ఓ టైంలో నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్న ఫ్రిడ్జ్ లో తినవలసినవన్నీ పెట్టుకుంటాడు. నేను గాని పిల్లలు గాని ఏం పెట్టుకోకూడదన్న, ఫ్రిడ్జ్ నిండా అన్ని ఉంటాయి. కానీ మేము ముట్టుకోవడానికి మేము హక్కు కలిగి లేమన్నా. ఇదన్నా నా పరిస్థితి. ఇంకా నా ప్రాణం అలసిపోయింది. పిల్లల వైపు చూడటానికి కూడా నా మనస్సు చచ్చిపోయిందన్న. ఇక పిల్లలకెళ్ళి చూసుకుంటూ విగ్రహారాధన చేసుకుంటూ వాడు ఇకనైనా మారుతాడేమోనని నేను పెట్టుకున్న టార్గెట్ పోయింది. ఇక నాకు చావు తప్ప మరొక దిక్కు లేదని డిసైడ్ అయిపోయి ఇక నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. అలాంటి టైంలో నేను సూసైడ్ కోసం మత్తు బిళ్ళలు కొనుక్కుందామని వెళ్ళిన ప్రతిసారి కూడా నేను మర్చిపోయేదాన్ని. ఎందుకు మత్తు బిళ్ళలు నేను చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినప్పుడు దేవుడు ఒక్కసారి నాతో మాట్లాడాడు. నేను చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాను. అక్కడ ప్రభు నాతో మాట్లాడిన మాట, రక్షణ పొందావమ్మా, బాప్తిసం పొందావు, ఏం చేశావు నా కోసం, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు ఏం చేశావని నీకు పరలోకం ఇచ్చాను అంటూ ప్రభు ఇచ్చిన ఆ క్వశ్చన్ కి బిడ్డ అదిరిపోయింది. నిజంగానే చచ్చిపోయాను అనుకుంది. అయ్యో నేను నాశనం అయిపోయాను, మా భర్త చేపట్టి వాడిని పొందాలని, ఎలాగైనా మేము మా పిల్లలకు ఒక్కటిగా భార్య భర్తలుగా ఉందామని ఇన్ని ప్రయత్నాలు చేసింది. విగ్రహారాధన చేసిన వాడు మారకపోగా తిండిపోతుగా మారిపోయిండు. సరే ఎవరు తిండి వాళ్ళు తింటున్నారులే, తినలే, మనకేం తక్కువ, పిల్లలకి ఏదో నేను పెట్టుకుంటూ ఓదార్చుకుంటూ వచ్చిన దాన్ని. కానీ చివరికి వచ్చేసరికి నేను అమ్మో నేను ప్రభువుకు వ్యతిరేకమైపోయానంటూ ఓ భయంకరంగా ఏడ్చేస్తుంది ఆ బిడ్డ. ప్రభువా తప్పైపోయింది, ప్రభువా తప్పైపోయిందంటే, అవునమ్మా నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు బల్ల తీసుకుంది అక్కడ, నా శరీరం ఎక్కడ పూజించావు, నా రక్తం ఎక్కడ తాగావు, నా శరీరంలో తినే రక్తం తాగేవాడు కదా నిత్య జీవం గలవాడు, నీకు ఆడిచ్చాను నేను నిత్య జీవం, ఎక్కడుంది నీకు నిత్య జీవం, ఏం చేశావు చూపించు నీ వచ్చి అని ప్రశ్నిస్తుంటే గుండెలు పగిలేలాగా అరుస్తూనే బిడ్డ దెబ్బకు లేచి మంచం మీద మేలుకో వచ్చేసింది. అద్రుకుంది బిడ్డ. ఓ అమ్మో దేవుడా, నా లైఫ్ లో అసలు నా భక్తి లేకుండా పోయింది, నేను చాలా దూరం వెళ్ళిపోయానని బిడ్డ గడగడగడ వణుకుతూ 3 రోజులు నాన్ స్టాప్ గా ఉపవాసం ఉండి ఫోన్ చేసి, ఆ రోజు బల్లారాధన అయితే 4వ రోజు వచ్చేసింది. బిడ్డ ఏడుచుకుంటూ బల్ల తీసుకుంది. ప్రభు వల్ల తీసుకుని, ప్రభువా నేను సావధాన చేస్తగాని ఇక నేను దూరం కాలేను, వీడిని పొందటం కోసం నేను చేసిన ప్రయత్నంలో నేనే అలసిపోయి నీకు దూరం అయిపోయానయ్యా, ఇక నేను ఎన్నడూ అతడు నన్ను ఏమన్నానని ఏమన్నా చేయనివ్వండి అంటూ బిడ్డ తెగించి ప్రభు ఎప్పుకొచ్చారు. తల్లులు ఎందుకు విషయం చెప్తున్నా తెలుసా? లోకం నిన్ను ఆకర్షిస్తే నువ్వు ప్రభులో నిలబడలేవు. లోకం నిన్ను ఆకర్షించిందో ప్రభు నిన్ను ఆకర్షించలేడు. ప్రభు గనుక నిన్ను ఆకర్షించాడు, లోక ఆకర్షణలో నువ్వు నిలబడలేవు. దేవాది దేవుడు సూర్యుడు నిన్ను ఆకర్షించాక మనకి మళ్ళీ పెంట, మురికి, డ్రైనేజీ కాలువ వాటర్కి నువ్వెందుకు ఆకర్షించబడతావు? నువ్వేమైనా పందివా? ఇంకా లోకం నిన్ను ఆకర్షిస్తా ఉందంటే నువ్వేమైనా పందివా? అన్ని అవతారం ఎత్తినప్పుడు మురికి కాలువలు మనల్ని ఆకర్షించాయి. మురికి కాలువల్లో ఉన్న పెంట, మురికి మనకు ఆనందాన్ని ఇచ్చాయి. అప్పుడు వెళ్ళావు నువ్వు, ఇప్పుడు ఎందుకు వెళ్తావు? ఇప్పుడు నేను దేవుడు కదా ఆకర్షించింది కనుక దేవుని ఆకర్షణలో నువ్వుంటే, నా తల్లి, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, నువ్వు దేవుని ఆకర్షణలో ఉన్నంత కాలం ఏ ఆకర్షణ నీ మీద పని చేయదు, ఏ అందము నీ మీద పని చేయదు, ఏ ఐశ్వర్యము నీ మీద పని చేయదు. మోషే మీద ఐశ్వర్యం పని చేసిందా? ఐగుప్తు సింహాసనం ఇస్తానని ఫరో రాజు చెప్పాడు, నా కొడుక నువ్వే నెక్స్ట్ రాజువి అన్నాడు. ఆ సింహాసనం ఆపేసిందా మోషేని? ఆకర్షించలేదు. కారణం ఆల్రెడీ సూర్యుడు అనే యేసు లోపల ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు అనే పెంట అతనికి సువాసనలాగా అనిపించలేదు. అందుకని ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అందుకని మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే
క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అని ఎంచాడు. ఎంత చక్కగా ఎంచాడు. నీకే సింహాసనం ఇస్తే వదులుకుంటావా? పదవిని వదులుకునే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. అది 5 సంవత్సరాల పదవి కాలమే. సర్పంచ్ పదవి అనుకో 5 సంవత్సరాలు ఉంటది. అది గెలవటానికి కనీసం 5 కోట్లైనా ఖర్చు పెట్టాలి. మరి పాపం యాడనెత్తుడో తెలియదు కానీ మొత్తానికి ఖర్చు పెడతాడు, గెలుస్తాడు. అయితే అంతకంటే గొప్ప ఆఫర్ నీకు ఇచ్చాడు దేవుడు. అదేంటో తెలుసా? ఒరే, ఒక గ్రామం మీద 5 సంవత్సరాలు ఏలటం కాదురా యూజ్లెస్ ఫెలో. దేవదూతలకు తీర్పు తీర్చాలి, ప్రపంచాన్ని పరిపాలించాలి, నాతో కలిసి నా సింహాసనంలో కూర్చోవాలి. ఇదిరా నా ఆఫర్ అంటాడు ఆయన. యేసు ఇచ్చే ఆఫర్ నీకు ఆకర్షిస్తే గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్గా ఉండాలనుకుంటావు నువ్వు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు నెంబర్కి పడిపోతావు నువ్వు. ప్రపంచాన్ని ఏలేటువంటి ఆ భాగ్యమును వదిలేసి గ్రామ పంచాయతీని ఏలుకొని మురిక్కాలను శుభ్రం చేస్తావా? ఆరే నీ బతుకు చల్లగుండా. నువ్వు ఆకర్షించింది సూర్యుడితో, నువ్వు ఆయన ప్రేమలోనే ఉండాలి. అదే నిజమైన ఆకర్షణగా మన కళ్ళల్లో, మన మనస్సులో, మన గుండెల్లో లోతుగా దిగిపోతూ ఉండాలి. ఆయన ఆకర్షణ నుండి మనల్ని ఏది ఎడబాపకూడదు. అది కరువైనా, వస్త్రహీనత అయినా, అది ఆర్థిక సమస్య అయినా, సింహాసనములైన, ప్రభుత్వములైన, అధికారములైన, ఉన్నవైనా, లేనివైనా, రాబోనవైనను, ఎత్తైనను, లోతైనను, నా తండ్రి ప్రేమ నుండి నన్ను ఎడబాపదని నేను నమ్ముచున్నాను. పడిపోయే క్రైస్తవుడు ఎవడో తెలుసా? నామకార్థుడు పడిపోతాడు. దేవుడి ప్రేమను గురించి అవగాహన లేనుడు పడిపోతాడు. దైవికమైన స్వభావంలో పాలు పొందినవాడు సింపుల్ గా లోక ఆకర్షణలు పడిపోతాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. దేమ ఇహలోకాన్ని స్నేహించాడు, అతడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. పౌలు గారు చెప్పాడు. దేమ ఇహలోకాన్ని స్నేహించాడు. యేసుతో స్నేహం నీకుండగా ఈ లోకాన్ని ఎలా స్నేహించగలవు? ఈ లోక స్నేహంలో నువ్వు ఎలా నిలబడి ఉండగలవు? ఈ లోక స్నేహ విషయంలో నువ్వు ఎలాగ ఆనందించగలవు? ఈ లోక స్నేహం ఎంత అద్భుతం, ఎంత అమోఘమని ఎలా మురిసిపోగలవు? ఈ లోక స్నేహం చాలా అద్భుతమే, ఆశ్చర్యమే అని ఎలా పాడగలవు? పాడలేవు. అందుకని జైల్లో కూడా యేసును పాడారు కానీ వాళ్ళ శ్రమల గురించి పాడలే. మనకు కష్టాలు వచ్చినాయి అనుకో, కష్టం పాటలు పాడతాం. కష్టాల కడలిలో అని పాడతాం. కష్టం వచ్చిందనుకో, కష్టం గురించిన పాటలే పాడతాం. సంతోషం వచ్చిందనుకో, సంతోషం గురించి పాడతావు. ఆనందం, యేసులో ఆనందం, అది కాస్త పోయి కష్టం వచ్చిందనుకో, అప్పుడు తట్టుకోలేనయ్యా ఈ కష్టము, జాలి చూపు యేసయ్యా ఈ ఇరుకులో అంటూ ఏడాడున్న కష్టాల పాటలను ఎత్తుక్కొని పుస్తకం ముందు పెట్టుకొని కన్నీరు కార్చుకుంటూ తట్టుకోలేకపోతున్నానయ్యా అని అంటూ. తట్టుకోలేవా? నువ్వు ఒక బిడ్డను జన్మనిస్తున్నప్పుడు నేను తట్టుకోలేను, ఈ బిడ్డ లేకపోయినా పర్వాలేదు, కడుపులో చంపేసి వీడిని కత్తిరించి బయటికి తీయండి అంటావా? కడుపుని చించైనా వాడికి జన్మనివ్వాలనుకుంటూ తెగిస్తావు. వాడు బ్రతకాలి, నార్మల్ డెలివరీ కాకపోతే సర్జరీ చేయని డాక్టర్ గారు, నా కొడుకు చావడానికి వీల్లేదు అంటావు. ఒకవేళ ఇంకా త్యాగం ఎక్కువైతే, నేను చచ్చినా పర్వాలేదు, నా కొడుకు బ్రతికితే చాలు. మా మేనమామ ఒకడున్నాడు మా ఊర్లోనే, తను కానిస్టేబుల్. తన భార్య చాలా అందంగా ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది, ఎర్రగా కాదు తెల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆమంటే ఆయనకు చాలా పిచ్చి ఇష్టం. ఎంత పిచ్చి అంటే అసలు మనం ఇంకా చెప్పసక్యం కాదు. ఒక మాట చెప్పాలంటే డెలివరీకి కూడా వాళ్ళ ఇంటికి పంపరాలి, అంత ఇష్టం. ఓకే, ఇప్పుడు భర్తకి ఎవరిష్టం? భార్య ఇష్టం. భార్య కడుపులో 9 నెలల బేబీ ఉంది. 9 నెలల బేబీ విషయంలో ఆమెకు బీపీ పెరిగిపోయింది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, డెలివరీ అవ్వట్లేదు. డెలివరీ చేస్తే ఆపరేషన్ చేయాలి, నార్మల్ డెలివరీ అవ్వట్లేదు. ఆపరేషన్ చేస్తే
ఏదో ఒకదానికే గ్యారంటీ ఉంది, అది పూర్తి గ్యారంటీ కాదు. ట్రై చేస్తాం. బేబీ వద్దు అని అనుకుంటే బేబీని చంపేస్తాం, భార్యను బతికిస్తాం. భార్య అవసరం లేదంటే ఈమె చనిపోద్ది ఆపరేషన్ చేశాక, బ్లీడింగ్ ఎక్కువై. బేబీ సేవ్ అయింది. తొందరగా ఆపరేషన్ చేస్తే బేబీ బతుకుద్ది, తల్లిపోద్ది. ఆలస్యం అయితే బేబీ చచ్చిపోద్ది లోపల. ఆవిడ చచ్చిపోతే ఈమె బీపీ కూడా తగ్గిపోద్ది. వాళ్ళు అన్నారు కదా 50-50 ఛాన్స్, ఎవరైనా ఒకళ్ళే బతుకుతారు, దాన్ని మీరు ఒప్పుకోండి అన్నాడు. అప్పుడు భర్త ఏమన్నాడు తెలుసా? మాకు ఒకళ్ళ పాప ఇప్పుడు లోపల ఉన్న బేబీ చచ్చిపోతే మేము మరొక బేబీని కనే కృప మాకు దొరుకుద్ది, కానీ నా భార్య పోతే అమ్మో నేను తట్టుకోలేను. అప్పుడు భర్త అన్నాడు, నాకు బేబీ వద్దు, నాకు భార్య కావాలి అని సంతకం పెట్టాడు. వాళ్ళ భార్యని అడిగారు, అమ్మ నీ భర్త నువ్వు కావాలన్నాడు, కానీ 50-50 ఛాన్స్ ఉంది, నీకు బేబీ కావాలా నీ ప్రాణం కావాలంట అన్నది. డాక్టర్ అమ్మ, నేను ఒక తల్లిగా మాట్లాడుతున్నాను. ఎవరైనా పాప కావాలనుకుంటాడు, కానీ నేనే బతకాలని ఎవడనుకోడు. ప్లీజ్, నేను ఇప్పటిదాకా లోకంలో ఉన్నాను, నా బేబీ లోకం చూడొద్దా? నేను దండం పెడతా. మా ఆయన అంతే అంటాడు. మీరు ప్రయత్నం చేయండి, బేబీని బ్రతికించే ప్రయత్నం చేయండి. ఆ క్రమంలో నేను చచ్చిపోయినా నేను బాధపడను ప్లీజ్ అని ఆవిడ ఏడవటం మొదలెట్టింది. మామూలుగా ఏడవట్లేదు. భర్త ఏమో నాకు భార్య కావాలని ఏడుస్తున్నాడు, భార్య ఏమో నాకు బిడ్డ కావాలని ఏడుస్తుంది. ఇప్పుడు డాక్టర్ అమ్మ ఏం చేయాలంటే, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు వచ్చి అమ్మాయి పుట్టబోయి పాప పోతే పోయింది, మాకు మా కూతురు కావాలని వీళ్ళు ఏడుస్తున్నారు. భర్త ఏమో నాకు నా భార్య కావాలని, అమ్మ నాన్నలేమో మా కూతురు కావాలని ఏడుస్తున్నారు. కానీ ఈ తల్లి ఏంటది, మాతృ ప్రేమ అర్థం చేసుకోండి అమ్మా, మీ కాళ్ళు మొక్కుతా ప్లీజ్ అమ్మా, మీకు దండం పెడతామ్మా, నా కూతురు లోకం చూడనివ్వండి అమ్మా. నేను ఇప్పటిదాకా చూశాను, నాకు ఇప్పుడు సరిగ్గా 28-29 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల లోకాన్ని చూశాను, ఒక్క దినాన్ని కూడా చూడకుండా నా బేబీ లోకంలో ముగించడం నాకు ఇష్టం లేదు అని ఏడుతుంది. ప్లీజ్ ప్లీజ్ తొందరగా ఆపరేషన్ చేయండి అని రిక్వెస్ట్ చేసి బతిమలాడితే వాళ్ళు బీపీ తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బీపీ తగ్గలేదు. ఎందుకు తగ్గినట్టు అనిపించింది. వెంటనే పోయారు గబగబా, ఇద్దరిని సేవ చేద్దామని ఆపరేషన్ చేసే క్రమంలో ఆపరేషన్ చేశారు. బేబీని తీసి ఆవిడ స్పృహలోకి వచ్చాక నా బేబీ ఏదంటే, అమ్మా ధైర్యంగా ఉండు, నీ బేబీ బతికిందమ్మా, నీ బేబీ బాగుంది, నాకు చూపించండి ప్లీజ్ డాక్టర్, నాకు చూపించండి డాక్టర్ అంటే బేబీని కడుగుతున్నారమ్మా. కడిగారు, శుభ్రం చేసి తెల్లటి బట్టలు తీసుకొచ్చి బేబీని చూపిస్తే అవి ఎంత మురిసిపోయిందోనండి, చాలా మురిసిపోయింది. అసలు కుట్లు లెక్క చేయట్లే, మనస్ఫూర్తిగా గుండె కత్తుకుంది. నా బేబీలో కానీ చూసింది. నా బేబీకి ప్రమాదం లేదుగా డాక్టర్ అంటే, ప్రమాదం లేదమ్మా, 24 గంటల్లో ఇప్పుడు నీకు బేబీ రాకుండా ఉంటే నువ్వు కూడా సేవ్ అవుతావమ్మా, నువ్వు కూడా సేవ్ అవుతావు, కానీ బీపీ వస్తే మేమేం చేయలేమమ్మా అంటే, పర్వాలేదండి, నా బేబీ బతికింది, నాకు అది చాలండి, నిజంగా మీకు రుణస్తురాలే డాక్టర్, మీకు రుణస్తురాలు, మీకు కాళ్ళు మొక్కుతా డాక్టర్, నా బేబీని బతికించారు, నా మనవి అంగీకరించారు. ఇక సరే అన్నది. ఈలోగా బీపీ రేజ్ అయింది. డాక్టర్లు హడావుడిగా అటు ఇటు పరిగెత్తారు. కుట్లు పిగిలిపోయాయి, బ్లీడింగ్ ఓవర్ అయింది. 5 నిమిషాల్లో తల్లి చచ్చిపోయింది. 5 నిమిషాల్లో. పాప మా భర్త ఏడుస్తున్నాడు, ప్లీజ్ డాక్టర్ మీకు దండం పెడతా, ఎన్ని కోట్లైనా నా భార్యను బతికించండి అంటున్నారు. ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఆ చిన్న పాపను తీసుకొని వాళ్ళు పరిగెడుతా ఉన్నారు. అయ్యా మా అమ్మాయి మాకు దక్కాలయ్యా, మా కూతురు కోసం మా ఇల్లు అమ్మేస్తాం, మా కిడ్నీ ఇచ్చేస్తాం అని డాక్టర్ మీద ఏడుస్తున్నారు కాళ్ళ మీద పడి. నేనేం చేయను, నా చేతుల్లో ఏం లేదమ్మటం డాక్టర్, ప్లీజ్ డాక్టర్, కావాలంటే హైదరాబాద్ పంపిస్తానంటే హైదరాబాద్ పోయేదాకా ఉండదమ్మా, మేమే ఏదో ఒకటి చేస్తామమ్మా, కానీ మేము ప్రయత్నమే చేస్తాం, ఏం చేయలేమమ్మా, మా వల్ల కాదు, మీకు చెప్పావు కదా ఎవడో ఒకడే దక్కుతాడని, ఎట్లాగ పాప దక్కింది, ఈమెను కూడా దక్కిద్దాం చూస్తున్నాం కానీ సెట్ అవ్వట్లేదమ్మా అట్లా అంటూనే ఉన్నాడు. ఆవిడ ఒక్కసారి మా పాప జాగ్రత్త నా భర్తని పిలవండి అంటే భర్త దగ్గరికి వచ్చాడు. భర్త దగ్గరికి వస్తే దుఃఖంతో, అవండి నాకు తెలుసు నేను ఉండనని, కానీ నేనంటే నీకు పిచ్చి ప్రేమ నాకు తెలుసండి,
నేనంటే నీకు చాలా ఇష్టం. కానీ శాశ్వతంగా నీ జీవితం నుంచి నేను వెళ్ళిపోతున్నాను. తర్వాత మీరు ఎవరినైనా చేసుకోండి. నేను ఆనందిస్తాను. కానీ ఒక్క మాట, నా బేబీ జాగ్రత్త. నన్ను నువ్వు నిజంగా ప్రేమించావు. అదే ప్రేమతో నా బేబీని ప్రేమించాలి. ఇక ఉంటానండి అన్నదండి. ఆవిడ కళ్ళు మూసింది. మళ్ళా కళ్ళు తెరవలే. చచ్చిపోయింది. నీ ప్రేమ ఇలాంటిదేనా? అదేనా నీ ఆకర్షణ? నీ కోసం ప్రాణమిస్తే, నువ్వే కావాలని పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికొస్తే, లోకాకర్షణలో వద్దు నాన్న, నువ్వు నాశనం అయిపోతావు. ప్రేమతో కన్నీళ్లతో నిన్ను బ్రతిమలాడితే, నాకు లోకమే ముద్దుగా ఉంది నాన్న, నాకు నీ ప్రేమ ఆకర్షించలేదు నాన్న, నాకు నువ్వు రూపం ఇచ్చావు కానీ నువ్వెందుకు నాకు నచ్చట్లేదు చెప్పగలవా యేసేతో? నన్ను నాకు తెలుసు. శిలువలో నీ త్యాగం నాకు తెలుసు నాన్న. కానీ ఎందుకో అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. నాకు లోక భోగమే అందంగా ఉంది. లోక ప్రేమే ఇష్టంగా ఉంది నాన్న. ఎందుకు నాన్న నువ్వు ఎంత త్యాగం చేసినా త్యాగం నన్ను ఆకర్షించట్లేదు నాన్న. సైతాన్ని గడిపెట్టే చిన్న చిన్న మిణుగు పురుగు లాంటి ఆకర్షణలు నేను లొంగిపోతున్నాను నాన్న. చెప్పగలవా నా తండ్రితో? అనగలవా? మాట్లాడగలవా? నువ్వు అనలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే లోక ఆకర్షణలో పడిపోతావో, నువ్వు నోటితో చెప్పకపోయినా అక్కడ జరిగేది అదే కదా. నాన్న నీ నిత్య జీవం నాకు అవసరం లేదు. నువ్వెంత త్యాగం చేసినా నాకు అది అవసరం లేదు. నీ త్యాగం ఎవరికి కావాలి నాన్న? సైతాన్నిచ్చే క్షణికమైన సంతోషమే నాకు కావాలి. సైతాన్ గాడిచ్చే ఆ సంతోషమే నాకు కావాలి నాన్న. నాకేం అవసరం లేదు. నీ త్యాగంతో నాకు పని లేదు. నీ పరలోకంతో నాకు పని లేదు. నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వు నాకు నచ్చట్లేదు. తాత్కాలికమైన ఈ మిడుగు పురుగులు అంటే పెంటే నాకు ఇష్టం నాన్న. నువ్వు అనకనే అనేస్తున్నావు, అంటున్నావు అంతే. అర్థమైందండి? ఓ తల్లి తను సృష్టించకపోయినా దేవుడే గిఫ్ట్గా ఇచ్చిన బిడ్డ మీద ఎంత ప్రాణం పెట్టుకుని, డాక్టర్ ప్లీజ్ నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా బిడ్డ లోకాన్ని చూడాలి డాక్టర్. నా కూతురు లోకంలోకి రావాలి. తర్వాత నా కూతురు నా ప్రేమను అర్థం చేసుకోవాలి. నా కూతురు నా ప్రాణం కంటే నాకు గొప్ప. నా పిల్లలు నాకు కాకపోతే ఎవరికి గొప్ప? నా భర్తకి నేను గొప్ప. కానీ మరి అదే సేమ్ టైం నా పిల్లలు నాకు గొప్ప కాదా? మీరు డాక్టర్ ధర్మం చేయండి అంటూ వాళ్ళను కసురుకుంది. కొన్నిసార్లు బ్రతిలాడింది, కొన్నిసార్లు ఏడ్చింది, కొన్నిసార్లు కాళ్ళ మీద పడింది. వారేమో ఇద్దరిని సేవ చేద్దామని చేసిన చిన్న ప్రయత్నంలో మిస్టేక్ ఏం జరగలేదు. కానీ బీపీ రేజ్ అయి చనిపోయింది. ప్రేమను తమ్ముడు చెల్లి, నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ గొప్పది కాదా? భౌతికంగా ఏవో చిన్న చిన్న ఆకర్షణలకు నువ్వు లొంగిపోతున్నావే, అదే గొప్ప. నీ కొరకు ఏమి చేయని లోకమును గొప్పగా ప్రేమిస్తావా? నీకోసం ఏ త్యాగం చేయని పనికి వాళ్ళ వాటిని హత్తుకుంటావా? తండ్రికి ఎంత దుఃఖాన్ని మిగిలిస్తున్నావు, తండ్రికి ఎంత గాయాన్ని మిగిలిస్తున్నావు, దేవునికి ఎంత ఇబ్బందిని కలిగిస్తున్నావు. ఆలోచించావు ఎప్పుడైనా? ఆయన ప్రేమ ముందు ఏది పని చేయకూడదు. 10,000 వోల్టేజ్ బల్బు దగ్గర
50 వోల్టేజ్ల క్యాండిల్ బల్బ్ వెలిగిస్తే అది గొప్పగా కనబడుద్దా? కనబడదు కదా. ఆలోచించుకో. ఈ ఉదయకాలం సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రేమను గొప్ప చేసి బిడ్డమైతే ఖచ్చితంగా ఆయన ఆకర్షణ నుంచి ఇక్కడ నిన్ను ఏది వేరు చేయగలదు. ఎవరు వేరు చేయగలరు? అందుకని ప్రభు దేవుని కుమారుడి విశ్వాసంతో మీరు నెత్తి చేయగలవారని తెలుసుకున్నట్లే నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనకు నచ్చేవి ఏదో అది అడిగితే ఖచ్చితంగా ఆయన మనకిస్తాడు. ఆయన మన ప్రార్థన ఆలకించి సంతోషపడిపోయి ఆనందంగా ఇస్తాడు. చడుక్కోవటం కాదు, ప్రేమతో ఇస్తాడు. నాన్న చిత్తంలో ఉన్నవి ఆయనకి ఇష్టమైన వాటిని అడుగు. ఆయనకి ఇష్టం లేని వాటిని అడిగి ఆయన ఇసికించకు. అది నీకు ధర్మం కాదు. మన పాపం చాలా ఇసికించింది తెలుసు కదా. మన పాపం, మన శాపం, మన మరణం తండ్రిని బాగా హింసించింది. అయినా ఆయన నీ మీద ఉన్న ప్రేమతో ఎంత హింసనైనా ఇష్టంగా పడ్డాడు. అదొక్కటి నీకు అర్థమైతే చాలు. నువ్వు లోకం వెనకాల పడి వెళ్ళలేవు. ఎవరి చెల్లి, ఎవరి తమ్ముడు లోక ప్రేమలో పడి వెళ్ళలేవు. నాకు తెలిసిన ఒక అక్కుంది, యేసు ప్రభు అంటే ఆయనకు అస్సలు నచ్చదు. ఈమెమో దేవుడి ప్రేరేపించి చివరికి ఆయననే వదిలేసింది. కానీ దేవుడు వదిలిపెట్టలేక తల్లిగారింటికి వెళ్ళిపోయింది. ఆవిడ చాలా కష్టపడేది. ఆవిడ నాకు తెలుసు ఎంతగా కష్టపడేదంటే, పిల్లల కోసం డస్ట్ కొట్టుకుంటూ రోడ్డు పక్కన ఒక చిన్న అరటిపళ్ళ బండి పెట్టి పిల్లల కోసం నీతిని కాపాడుకొని ప్రభు కొరకు ప్రయాసపడేది బిడ్డ. పిల్లల కోసం, దేవుడి కోసం. చివరికి ఆయన నువ్వు ప్రభు వదలకపోతే నాకు అవసరం లేదని గట్టిగా చెప్పేగా గ్రామస్తులందరూ తిట్టారు. ఏమైందిరా నీకు? ఆమె వ్యభిచారం చేస్తుందా? ప్రార్థనగా చేస్తుంది. నీ కొరకు నీతిగా ఉంటుంది కదా, నిజాయితీగా ఉంటుంది కదా. ఊరుకుడు పోలేదు. నేను కావాలో దేవుడు కావాలో తేల్చుకోమని. బిడ్డ నువ్వు కావాలండి, ప్రభు కూడా కావాల, రెండు కుదరవు. క్రమంలో ఊరోళ్ళందరూ కూడా ఇంత కొడుతున్నాడమ్మా, చచ్చిపోతావు. పిల్లల కోసం బ్రతికుండాలిగా తల్లి. ఎత్తుకెళ్ళి దెబ్బలు తింటావు రోజు. తలకాయలు పగిలి, చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి. అమ్మా మొగుళ్ళు వదిలేసింది, ఏం చేసిందో అందరూ అవమానపరుస్తారమ్మా. ఇప్పుడు బాధలు ఇలాగనుకుంటే తర్వాత తట్టుకోగలనా? భర్తను వదిలేసి ఫ్రీగా ఉంటుంది ఇక్కడికి వచ్చని వదినంటే, మొగుడిని వదిలేసి మా ఇంటి మీద పడి తింటుందని మరదలంటే, నాన్న అంటే అర్థం చేసుకుంటాడు నన్ను. మా అమ్మ అర్థం చేసుకోవచ్చు, కానీ మా మరదళ్ళు వదిలిని అర్థం చేసుకోరమ్మా. అట్టు చాలా సహించింది. ఒకసారి తలకాయ పగలు కొట్టాడు, ఒకసారి చెయ్యరు కొట్టాడు. చెప్పు, నేను కావాలి, ప్రభు కావాలి, నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి లేదు. ఇలాగా సంవత్సరాల తరబడి భరించింది. నేను నా సమయంలో అప్పుడు ఏం చేయాలరా చెప్పరా? ఏం చేశానురా? అక్క నిర్ణయం మీదే అక్క. ప్రభు కావాలంటే ప్రభు కోసం వెళ్ళిపోయి ఎక్కడికైనా. అప్పుడు ఆ బిడ్డ వదిలేసింది. తన భర్తను వదిలేసి పిల్లలు చేత పట్టుకొని తన అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది. ఎందుకంటే అక్కే కదా, చెల్లి చెడిపోయి వచ్చింది. అందుకనే చెల్లి ఇంటికి వెళ్ళకూడదనే సామెత ఉంది, అలాగే అత్తగారింటికి వెళ్ళకూడదనే సామెత ఉంది. వాళ్ళ మధ్యలో చాలా డిస్కషన్ జరిగేవి. అప్పుడు వాళ్ళ నాన్న, వద్దులేరా అక్క దగ్గర వద్దు నాన్న, నువ్వు నా దగ్గరకు వచ్చేసారంటే అమ్మ ఊరుకుంటుందా? మారు తల్లి కదా నాన్న అమ్మ. సొంత అక్కే ఇలా ఇబ్బంది పడినప్పుడు మారు తల్లి ఇబ్బంది పడుద్ది కదా అంటే, పాప తీసుకెళ్ళి తనకుంటూ ఒక చిన్న వేరే కిరా ఇల్లు తీసుకొని అందులో ఉంచాక ఆ బిడ్డ అక్కడే
అక్కడ తన నీతిని, విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకుని తన పిల్లల్ని పెంచి పోషించింది. అవునండి, ఆవిడ దగ్గర నుండి చూశాను ఆ తల్లిని నేను. ఆవిడ కార్చే కన్నీరు కానీ, ఆవిడ ఏడ్చే ఏడుపు కానీ, ఆమె చేసే ప్రార్థన ఏది కూడా, చిన్న ప్రార్థన చేసిన కన్నీరు లేకుండా అసలు చేయదు. అంతగా ఇరిగిపోయింది హృదయం, అంతగా ఇరిగిపోయింది. ప్రభువా, నా స్థితి నా పిల్లలకు రాదు హృదయ అంటే బిడ్డల వైపు చూస్తూ ధైర్యంగా వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసి, పిల్లల పెద్దలు చేసి, చిన్నగా స్థలం తీసుకొని ఇల్లు వేసుకొని ఒక మగరాయిలాగా బ్రతికింది. కానీ ప్రభువును మాత్రం గుండె నిండా ఎత్తుకొని చెప్పేది, రే నేను కావాలా, దేవుడు కావాలని మీ నానంటే నాకు దేవుడు కావాలి, దేవుడిలో నా పిల్లలు కావాలని వచ్చానరా, జాగ్రత్తగా భక్తి చేయమని ఆమె చచ్చిపోయే వరకు కూడా పిల్లల్ని గచ్చున వణికించి భక్తి చేయించదండి. ఈ రోజున కూడా పిల్లలు ఆ భక్తి కలిగి ఉన్నారు. ఇప్పటికీ నాకు వారితో మంచి బంధాలు ఉన్నాయి. కనుక నేను చెప్తున్నాను, నేను కావాలా, నీకు దేవుడు కావాలని మొగుడు అడిగితే ఏం చెప్పొద్దండి. ఏ భార్య అయినా భర్త వద్దనగలదా? కానీ ఎవరో ఒకళ్ళే కావాలి తేల్చుకోవాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించి బిడ్డ ఖచ్చితంగా ప్రభువుని అందుకుంటుంది. ఓకేనా? కనుక మనం ఈ సమయంలో ప్రార్థన చేయటానికి మనము సిద్ధపడదామండి. దేవుడి మాటలు ఏమంటున్నారంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం చాలా అద్భుతమైన మాట. 14వ వచనం 15 చూడండి. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు ఆల్రెడీ కలిగి ఉందని మనం ఎరుగుతాం. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న మన దగ్గర ఒకటే కదా. తన సహోదరుడు మరణంకరం కాని పాపం చేస్తే ఎవడైనా సరే అతని కోసం ప్రార్థన చేయొచ్చు, ప్రభు క్షమిస్తాడు. మరణకరమైన పాపం చేస్తే మాత్రం అతన్ని ఎవరు విడిపించలేరు అంటూ ఒక అద్భుతమైన బైబిల్లో ఎక్కడ కనిపించిన ఆ మాట వరకు కనపడుతుంది. దాని అర్థం ఇంకెప్పుడైనా ప్రయత్నం చేద్దాం. సకల దుర్నీతి కూడా పాపమే. అయితే మరణకరం కాని పాపాలు కూడా కొన్ని ఉంటాయి. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపం చేయడని ఎరుగుదాం. దేవుని మూలంగా పుట్టిన వాడు తనను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు అతన్ని ముట్టడు. మనం దేవుని సంబంధులమని, లోకమంతా దుష్టుల్లో ఉందని మనం ఎరుగుతాము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని ఇచ్చాడని ఎరుగుదము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. విగ్రహాలు ఏంటంటే తెలుసా? ఇప్పటిదాకా చెప్పింది అదే. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహమే. అవును, దేవుని కంటే ఎక్కువగా మొబైల్ని, దేవుని కంటే ఎక్కువ టెలిఫోన్ని, దేవుని కంటే ఎక్కువగా టెలివిజన్ని, దేవుని కంటే ఎక్కువగా తిండిని, దేవుని కంటే ఎక్కువగా నిద్రను, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని, దేవుని కంటే ఎక్కువగా శరీరాన్ని, దేవుని కంటే ఎక్కువగా లోకాశాన్ని, దేవుని కంటే ఎక్కువ లోక ఆకర్షణను, దేవుని కంటే ఎక్కువగా వెండి బంగారమును, దేవుని కంటే ఎక్కువగా ఇల్లును, దేవుని కంటే ఎక్కువగా ఒళ్ళును, దేవుని కంటే ఎక్కువగా పిల్లల్ని, దేవుని కంటే ఎక్కువగా భర్తను, దేవుని కంటే ఎక్కువగా భార్యను ప్రేమిస్తే వీళ్ళందరూ విగ్రహాలే. జోలికి వెళ్ళకుండా ఉంటే బిరదాటిలు. అప్పుడు దేవు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు ప్రభు కోసం. చేయగలవా? చేస్తే మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన దగ్గర సమయం లేదు, టైం అయిపోయింది. ఆల్మోస్ట్ మన టైం అయిపోయింది కాబట్టి మనము ప్రార్థన చేద్దామండి. అందరము మనం మోకరించినట్లయితే మన మధ్యలో తమ్ముడు యేసుదాస్ ఉన్నాడు. బహుశా డ్యూటీకి వెళ్ళకపోతే వారు ప్రార్థన చేస్తారు. మనం ఈ సమయాన్ని ప్రభువుకు అప్పగించుతాము. ప్రార్థన చేస్తారు, ప్రార్థన నడిపిస్తారు. డ్యూటీలో ఉంటే ఎవరికి అందించేద్దాం. దానిలను ప్రార్థన చేయండి. ఐదులడయ్య గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీ కొందనాలు. నీ ప్రేమను బట్టి, దయా సంకల్పాన్ని బట్టి నేటి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా, నీ ప్రేమ సంపూర్ణమైన తండ్రి ప్రభువా, అయా తండ్రి వేడి వేడి అప్పములతో తండ్రి ప్రభువా మమ్మల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి,
అయా నీ పరిశుద్ధ లేఖన సత్యాల నుంచి తండ్రి నీ దాసుని ముఖాంతరం నుంచి మీరు మాట్లాడిన ప్రతి నీ సత్య సంపూర్ణమైన వాక్కును బట్టి నీకే కోట్లాది స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా నీ ప్రేమ లేకుండా మేము ఏం చేసినది వ్యర్థమే కనుక లోక సంబంధమైన స్థితి నుంచి ఆత్మ సంబంధం నిత్య జీవ స్థితిలోనికి నడిపించడానికి మీరు చేసిన నీ ప్రేమపూర్వకమైన త్యాగ సంకల్పాన్ని గుర్తెరిగి తండ్రి ప్రభువా, అయా నీటి ద్వారా తండ్రి రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని శుద్ధీకరించి బలపరిచి నీ ఆకర్షించుకున్న విధానాన్ని తండ్రి గుర్తెరగగా ఈ లోక సంబంధమైన స్థితిలో బ్రతుకుతున్న మా బ్రతుకులను అయా తండ్రి ప్రభువా, అయా మరలా బయటకు తీసుకురావడానికి నువ్వు చూపిన ప్రతి సంపూర్ణమైన వాక్కును బట్టి నీకే స్తోత్రాలు. నీ నిత్య జీవ సంపూర్ణమైన వాక్కుల ద్వారా తండ్రి మమ్మల్ని భద్రపరచడానికి నువ్వు ఇష్టపడి మాట్లాడుతూ వస్తున్న దేవా నీకే స్తోత్రాలు. ఆలకిస్తున్న మా జీవితాల్లో తండ్రి ప్రభువా ఉన్న లోక సంబంధమైన చెత్త నా తండ్రి నీ సూర్యుని వంటి అగ్నిలో కాల్చివేసి నీ సంపూర్ణమైన తండ్రి ప్రభు జీవాన్ని మాకు ఇచ్చి అయా నడిపించడానికి నువ్వు ఇష్టపడిన దేవా నీకు నీ ఆజ్ఞను గైకొని నీ ఆజ్ఞానుసారమైన జీవితం కలిగి ముందుకు సాగే కృపా సంకల్పాన్ని మాకు ఇవ్వడానికి ఇష్టపడి నువ్వు మాట్లాడుతూ వచ్చిన దేవానికి స్తోత్రాలు. ఈ మాటలు విన్న తండ్రి కూలిమెట్లో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి ప్రభు మా జీవితాల్లో ఉన్న లోటుపాట్లు సరిచేయబడే రీతిగా తండ్రి ప్రభు అయా సరిచేయబడి ఇప్పుడే ఒక నిత్య సంపూర్ణమైన తీర్మాన సంకల్పంలో మా జీవితాలు కట్టబడి నీ కృపలో వర్ధిల్లులాగున పరిశుద్ధ ఆత్మ నిశ్చయితతో నింపండి. దాసుని ఇంకా బలపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ఇంకా లోతైన ఆత్మీయ మర్మాలను తండ్రి బోధించడానికి కావలసిన జ్ఞానాభిషేకాన్ని కుమరించి నడిపించి బలపరచమని ఆదరించమని నీ ప్రేమ సన్నిధిలో తండ్రి ఇంకా ఉన్నతమైన కృపలో ఉన్నతమైన ప్రేమలో మా పక్షమును మీరించి నీ సమయాల సంకల్పాన్ని తండ్రి ప్రభువ మేము గుర్తిరిగి సమయంలో తండ్రి ప్రభువ అయా తండ్రి ప్రభు మా ఇష్టాన్ని నెరవేర్చుకునే వారముగా కాకుండా నీ ఇష్ట సంకల్పం చొప్పున నడుచుకునే వారముగా మమ్మల్ని అందరినీ తండ్రి నీ మహిమలో నీ ప్రసన్నతలో తండ్రి నీ జీవం గలస్తాను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ అయా నీ కృపలో నీ ప్రేమలో ఈ మనవలో నేను పాస్తాను అడిగిపోతే నాన్న పరమ తండ్రి ఆమేన్. అబ్రహాము ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. సూర్యపేట అబ్రహాం ఆశీర్వాద ప్రార్థన చేయమా. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సన్నిధి సమాధానము కూడి ఉన్న మనకు భూలోక సకల కోటి పరిశుద్ధులకు గూగుల్ మీట్ లో పాలు పంపులు పొందిన వారికి ఏజిఎం మినిస్ట్రీ కార్యక్రమాలకు పరిచర్యలకు నిత్యము నిరంతరము సదాకాలము తోడయుండును గాక. దైవ సేవకులందరికీ కూడా మనకు గురువారము